అందరికీ వందనాలు. దేవుడు మనల్ని ప్రేమించి మన పట్ల ఎంతో కృప కనికరము చూపించాడు. అందువల్ల మనందరము ఈరోజు సజీవులుగా ఉన్నాం. దేవుడు మహోన్నతుడు. దేవుడు మహోన్నతుడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనంలో దేవుని గురించి రాసి ఉంది. మహాగణుడు, మహోన్నతుడు, ఎవరు? పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు. అది దేవుడు ఎవరు? మహాగణుడు, మహోన్నతుడు. దేవుడు మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. మహోన్నతుడు, మహాగణుడు. ఆయనను మించిన గణుడు మరి లేడు, ఆయనను మించిన ఉన్నతుడు మరి లేడు. అంతటి మహోన్నతుడు దేవుడు. మహాగణుడు, మహోన్నతుడు. అలాగే ఆదికాండము 17వ అధ్యాయము 1-2 వచనాల్లో ఇలా రాసి ఉంది. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఇలా చెప్పాడు. అప్పుడు అబ్రహాముకి 99 సంవత్సరాలు, అంటే 1 తక్కువ 100 సంవత్సరాల వయసు. అప్పుడు దేవుడు అబ్రహాముతో ఇలా చెప్పాడు. యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను. ఎలాంటి దేవుడట? సర్వశక్తి గల దేవుడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయి ఉండు అని చెప్పాడు. ఇప్పుడు దేవుడు ఎలాంటి వాడు అని తాను చెప్పుకున్నాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన మించిన శక్తి మరిలేడు, ఆయన మించిన ఉన్నతుడు మరలేడు, ఆయన లాంటి గణుడు మరలేడు. మహాగణుడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. అట్టి మహోన్నతుడైన దేవుడు అబ్రహాముతో మాట్లాడి ఏమన్నాడంటే, నేను సర్వశక్తి గల దేవుడను అన్నాడు. సర్వశక్తి గల దేవుడు అంటే ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయనకి సమస్తము సాధ్యం. ఇప్పుడు ఆయన గురించి ఒక ఆడపిల్లకి అర్థమైంది. ఆయన గురించి ఎవరికి అర్థమైంది? ఒక ఆడపిల్లకి అర్థమైంది. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో సమూయేలు తల్లి హన్న ఉంటది. ఆమెకు అర్థమైంది ఆయన గురించి. ఆమె అంటుంది, జనులను సజీవులుగాను మృతులను గాను చేయవాడు యెహోవాయే. ఏమర్థమైంది ఆవిడికి? జనన మరణాలు ఆయన వశము. జనన మరణాలు ఆయన వశము. ఒక మనిషిని పుట్టించాలన్నా, ఒక మనిషిని గిట్టించాలన్నా అది ఎవరి చేతిలో ఉంటది? దేవుని చేతిలో ఉంటది. ఓకేనా? ఇప్పుడు ఎవరు దేవుడు? ఆయనంత స్థాయి ఎవరికైనా ఉందా? ఆయనంత ఘనత ఎవరికైనా ఉందా? ఆయనంత శక్తి ఎవరికైనా ఉందా? లేదు. ఆయన్ని మించిన వాడు మరి లేడు. అయితే కొంతమంది ఏం చేశారంటే దేవుని యొక్క స్థాయిని, దేవుని యొక్క శక్తిని గ్రహించలేకపోయారు. దేవుని యొక్క స్థాయిని, దేవుని యొక్క శక్తిని ఏం చేయలేకపోయారు? గ్రహించలేకపోయారు. ఇప్పుడు మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, ఆయన సర్వశక్తి గల దేవుడు. అంటే పుట్టించడము ఆయనే చేస్తాడు, చంపడము ఆయనే చేస్తాడు. జనులను సజీవులుగాను
మృతులను గాను చేయవాడు ఆయనే. విగ్రహాలు కాదు. విగ్రహాలు ఎవరు చేసినవి? మనిషి చేసింది. ఒక విగ్రహం ఉంది, ఒక గుడిలో పెట్టారు, చాలా చక్కగా ఉంది, బాగా చేశారు, ప్రతిష్ఠించారు, అందరూ వెళ్ళి దండం పెడుతున్నారు. మిమ్మల్ని కూడా వెళ్ళి దండం పెట్టమంటే ఏం చేయాలి? పెట్రా పెట్రా పెట్రా. నెబుకద్నెజరు అనే ఒక రాజు 60 మూరలు ఎత్తు 6 మూరలు వెడల్పు గల బంగారు ప్రతిమను చేశాడు, బొమ్మను చేశాడు. 60 మూరలు 6 మూరలు వెడల్పు బొమ్మను చేసి దూరాయన మైదానంలో ఆ బొమ్మను పెట్టి వాయిద్యాలు వాయించినప్పుడు, పిల్లను గ్రోవి, సితార, రకరకాలైనటువంటి వాయిద్యాలు వాయిస్తాం. ఈ వాయిద్యాలు వాయించినప్పుడు ఎవడైతే ఆ బొమ్మకి నమస్కారం చేస్తాడో వాడు బ్రతుకుతాడు, ఎవడైతే ఆ బొమ్మకు నమస్కారం చేయడో వాడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో పడేస్తానని చెప్పి భయపెట్టాడు జనాలు. అప్పుడు మనుషులకి ప్రాణం అంటే భయం కదా, మరణం అంటే భయం కదా. అప్పుడు అందరూ ఇలా బొమ్మకి ఏం చేశారు? నమస్కారం చేశారు, అందరూ బ్రతికారు. కానీ 3 మనుషులు నమస్కారము చెయ్యలే. రాజుకు తెలిసింది, రాజా నీవు నియమించిన ప్రతిమకి అందరూ నమస్కారం చేశారు కానీ 3 మనుషులు దండం పెట్టలేదండి అన్నారు. ఎవరా 3 అంటే, వాళ్ళు బానిసలండి, కట్టు బానిసలు మన దగ్గర ఉన్నారు, మన రైతులు లాంటి వాళ్ళు, వాళ్ళకి స్వేచ్ఛ లేదండి, మన బానిసలే, మనం మీరు నియమించిన బొమ్మకు దండం పెట్టలేదంటే, ఎవరా బానిసలు అని అడిగాడు. ఇంకెవరండి? దానియేలు స్నేహితులు షడ్రక్, మేషక్, అబేద్నెగో అని 3 మనుషులండి అన్నాడు. వాళ్ళు నా సముఖానికి తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత రాజు అడిగాడు, షడ్రకు, మెషకు, అబేద్నెగో, నాకు వినబడినది నిజమా? నేను నియమించిన ఈ బొమ్మకు మీరు నమస్కారం చేయలేదట, నా మాట మీరు ఖాతరు చేయలేదట, ఎంతవరకు నిజమని అడిగితే అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? నెబుకద్నెజరు అన్నారు. ఏమన్నారు? మరి ఏమనాలి? రాజు చిరంజీవి అగునుగాక అనాలి. నెబుకద్నెజరు అన్నారు. అనేసరికి ముఖం ఏమైపోయింది? ముఖం వికారం అయిపోయింది. పేరు పెట్టి పిలిచారు అంతమందిలో. అప్పుడు అన్నారు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింతమాకు లేదు. మా దేవుడు ఈ అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని తప్పించడానికి సమర్థుడు. ఒకవేళ రాజా అన్నారు, మళ్ళీ రాజాని వేశారు. రాజా, ఒకవేళ మా దేవుడు తప్పించకపోతే మేము ఇందులో పడి చచ్చిపోతాం, కాలిపోతాం, మాడి మసైపోతాం, కానీ నీవు నియమించినటువంటి బొమ్మకు నమస్కారము చేయమనేసరికి రాజు ముఖం వికారం అయిపోయాయి. అందరి ముందు రాజు బరువు తీశారు కదా, రాజును గౌరవించలేదు. అప్పుడు వెంటనే బలశూరులను పిలిపించాడు. బలశాలులను పిలిపించి ఆ మండుచున్న అగ్నిగుండాన్ని ఎక్కువ చేసి వీరిని అందులో పడేయండి అంటే 3 అందులో పడేశారు. తర్వాత దేవుడు తన దూతను పంపి వారిని రక్షించాడు. వారికి మరణం వాళ్ళు కాలిపోలేదు, మరణించలేదు. రాజు చూసి బయటికి మళ్ళీ తీసుకొచ్చాడు, వాళ్ళు వచ్చారు. ఇప్పుడు చెప్పండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 34వ వచనం. ఆ నెబుకద్నెజరే అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? మంటల్లో నుండి షడ్రకు, మెషకు, అబేద్నెగోలను బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆయన అంటాడు, అంటే ఈ నెబుకద్నెజరు దేవుడు ఎలాగ అర్థమయ్యాడు అంటే, ఇతను పశువు అయిపోయాడు కదా ఒక సందర్భంలో. ఆ పశు సందర్భం అయిపోయిన తర్వాత, ఆ కాలం గడిచిన తర్వాత, నెబుకద్నెజరును నేను మరల మానవ బుద్ధి గలవాడని నా కంట్లో ఆకాశంతో పెట్టి, దేవుడు ఎవరట? చిరంజీవియు సర్వోన్నతుడు దేవునికి ఏం చేశాడట? అంతకుముందు తర్వాత ఎవరికి స్తోత్రం చేశాడో? వాళ్ళ బొమ్మలకు స్తోత్రం చేశాడు. ఓకేనా? ఇప్పుడు ఎవరికి స్తోత్రం చేస్తున్నాడు? సర్వోన్నతుడైన చిరంజీవి సర్వోన్నతుడైన దేవుని స్తోత్రము చేసి ఆయన్ని గణపరిచి ఆయన స్తుతించాడు. ఆయన ఆధిపత్యము చిరకాలం ఉంటది, ఆయన రాజ్యము తరతరములో ఉంటది. ఆయన దృష్టికి భూనివాసులందరూ ఎన్నికకు రాని వారని అప్పుడు గ్రహించాడు అనమాట. అంటే
దేవుని యొక్క స్థాయిని తగ్గించాలనుకున్నాడు. అవునా? దేవుడు ఎవరు? మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, సర్వశక్తిమంతుడు. అట్టి మహోన్నతుడైన దేవుని యొక్క స్థాయిని, ఆయన శక్తిని గ్రహించలేక ఏం చేశాడు అంటే, ఆయన స్థాయిని తగ్గించడానికి బొమ్మకు నమస్కారం చేయమన్నాడు. ఆ ముగ్గురు మనుషులు దేవుని స్థాయిని తగ్గించలేదు. తగ్గించారా? వాళ్ళ ముగ్గురు నమస్కారం చేస్తే అప్పుడు దేవుని స్థాయి ఏమవుతుంది? ఆ రోజు దుట్లో తగ్గించినట్టు అవుతుంది. కానీ దేవుడు వారి ప్రాణాలు కాపాడాడు. ఎలాగ మీరు బైబిల్లో అనేక మంది తెలియక దేవుని స్థాయిని తగ్గించి దెబ్బతిన్నవారు ఉన్నారు. సౌలు ఒకానొక టైంలో ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సందర్భంలో ఆయనకి దేవుడి దగ్గర నుండి ఏ సమాచారము రాలేదు. ఈ యుద్ధానికి వెళ్తే నేను గెలుస్తాను, ఓడిపోతాను అనే సందిగ్ధంలో ఉన్నాడు. ప్రవక్తలు ఎవరు రాలేదు, ఆయనకి విషయం చెప్పలేదు. అప్పుడు సౌలు ఏం చేశాడంటే, మారు వేషం వేసుకొని కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళలేదా? చదివారా సందర్భం ఎప్పుడైనా? మారు వేషం వేసుకొని ఎక్కడికి వెళ్ళాడు? కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. రాజులా కాకుండా మారు వేషం వేసుకొని వెళ్ళాడు. నీకేం కావాలని అడిగింది. చనిపోయిన ఒక మనిషి ఉన్నాడు, ఆయన బయటికి రప్పించాలి అన్నాడు. అప్పుడు సమూయేలు రప్పించింది కర్ణపిశాచి. సమూయేలు బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత సౌలు అడిగాడు, సమూయేలు, నా పరిస్థితి ఏంటి? నా ముందు యుద్ధం ఉంది, నేను గెలుస్తానో ఓడుతానో నాకు చెప్పిన వాళ్ళు ఎవరు లేరంటే, అప్పుడు భూమిలో నుంచి వచ్చి సమూయేలు ఒక మాట చెప్పాడు. దేవుడు నీకు పగవాడైతే నిన్ను రక్షించినోడు ఎవడున్నాడు? దేవుడే నీకు పగవాడయ్యాడు, రేపు నువ్వు నాతో పాటు గోతులోనే ఉంటావని చెప్పాడు. అంటే ఇప్పుడు దేవుడి స్థాయిని సౌలు ఏం చేశాడు? తగ్గించేశాడు. ఇప్పుడు చచ్చిపోతే చచ్చిపోతాను, బ్రతికితే బ్రతుకుతాను, ఏదైనా దేవుడు అనుకోని యుద్ధంకి వెళ్ళాలి కదా. యుద్ధంకి వెళ్ళే ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. కర్ణపిశాచి ఎవరు? సాతాను ఏజెంట్. కర్ణపిశాచి ఎవరు? సాతాను ఏజెంట్. మీకు తెలుసో లేదో, కర్ణపిశాచి కూడా జరుగుతున్న విషయాలు క్లియర్గా చెప్పేస్తాడు, జరగబోయేది చెప్పేస్తాడు కర్ణపిశాచి. సౌలు దేవుని స్థాయిని తగ్గించడం వల్ల ఆ యుద్ధంలోనూ ఆ రోజే ఆయన కొడుకులు ముగ్గురు ఒకే రోజు చచ్చిపోయారు. దేవుని స్థాయిని ఏ మానవుడు ఏం చేయకూడదు? తగ్గించకూడదు. పైపెచ్చు మన దేశంలో లేదా మన ప్రాంతాల్లో ఉన్నవారు ఏం చేస్తున్నారంటే, సృష్టికర్తకి సృష్టిలో ఉండే వస్తువుల్ని సమరూపం కలవగా మారుస్తున్నారు. అవునా? సృష్టికి తేడా ఉందా లేదా? సృష్టికర్త ఆత్మస్వరూపి, సృష్టిలో ఉండే వస్తువులు పదార్థాలు. చతుష్పాద జంతువుల్ని, ప్రాకు పురుగుల్ని, మనుషుల్ని, అప్పిచ్చిన వాళ్ళని, సహాయం చేసిన వాళ్ళని, రోజువారీ వాళ్ళని అందరినీ దేవుళ్ళు అనేస్తున్నారా లేదా? వీళ్ళందరూ దేవుళ్ళు కాదు. దేవుడు ఒక్కడే. ఆయన మహోన్నతుడు. ఆయన ఎవరు? ఆయన మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. అట్టి మహాదేవుణ్ణి మనం ఎప్పుడు తగ్గించకూడదు. చూడండి, ఒకవేళ ఏదైనా ఒక సందర్భం వచ్చింది అనుకోండి, మీకు కానీ మీ పిల్లలకు కానీ మీ ఇంట్లో కానీ ఎవరికైనా బాగులేకపోయినా, ఎవరికైనా అనారోగ్యంతో ఉన్నా, ఎవరికైనా కళలు వచ్చినా, ఎవరికైనా ఏదైనా సంభవించినా సరే ఎప్పుడు దేవుడిని తగ్గించకండి. మనం మొన్న వచ్చాం, ఇవాళ ఉన్నాం, రేపు పోతాం. దేవుడు నిత్య నివాసి, నిత్యము ఉంటాడు. కాబట్టి ఎవరైనా సలహాలు ఇస్తారా? ఒంట్లో బాగోలేదు కదా, అమ్మే చిన్న రక్ష కట్టుకోవచ్చు కదా అంటారు. అనరా? కొంచెం దిగదుడిసివచ్చు కదా, మీ పాస్ట్ ఇప్పుడు చూస్తున్నాడే అంటారు. చిన్న తల్లింటికి తోడు ఏమేసి కట్టివచ్చు కదా, దిష్టి దగ్గర నరదీస్తాను అంటారు లేదా? అనరా? పావన్ నడిచినప్పుడు తావు మధ్యలో వేస్తారు కదా, ఏంటవి పొయ్యి కచ్చికలు, ఒక నిమ్మకాయ, రెండు మిరపకాయలు వేసేసరికి అవి చూసినంటే అమ్మో మట్టిసావు ఏంటిరా, మడితే వీళ్ళ ఇంటికి ఏదో భూతం వచ్చేసినట్టు, మట్టిస్తే వీళ్ళ ఇంట్లోకి ఏదో దెయ్యం వచ్చేసినట్టు. అవి ఏంటవి? మనం నిత్యం వాడుకునే వస్తువులు అవి.
మనం తాలింపులో వేసుకునే మిరపకాయలు, మనం పులిహోర చేసుకున్న చికెను మటను చేపలు వండుకుంటే పిండుకునే నిమ్మరసం, ఈ సి విటమిన్ ఉంటుంది. అవునా? మనం స్నానం చేసిన తర్వాత జుట్టుకి గుగ్గులు పొగేసుకుంటే, సాంబ్రాన్ని పొగేసుకుంటే హాయిగా ఉంటుంది. అవి మనం వాడుకునే వస్తువులు. అవి చూసిన వెంటనే మళ్ళీ ఎవరినో వాళ్ళ పేరు పెట్టి వీళ్ళ పేరు పెట్టి మమ్మల్ని తినేస్తాను, మమ్మల్ని వీళ్ళంటే ఏట్లో ఆడుతుంటారు, కళ్ళలోకి వచ్చారు. వాళ్ళ తిట్లు భలే సరదాగా ఉంటాయి. ఫన్నీ అదేంటది మాటలు, అవి నవ్వొస్తుంది. నిజంగా వాటి వల్ల మనం నాశనం అయిపోతామా? వాటిని మడితే మనకి ఏదో వచ్చేస్తుందా? ఏం అవ్వదండి. ఆ అమ్మకు అర్థమైంది, సమూయేలు తల్లికి అర్థమైంది, జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు దేవుడే, మనల్ని బ్రతికించేవాడు ఆయనే, రేపు తీసుకెళ్ళిపోయేవాడు. ఈ వస్తువులు కానే కాదు. అందువల్ల ఎవరైనా మీకు అదేటమ్మా మీరే నమ్ముకొనరా, చర్చికి వెళ్తారా, మరి ఎవరు క్రైస్తవులు కారా, ఇదేటమ్మా ఆదివారం చుట్టాలు వచ్చినాయి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాండ్రు అని అంటారు కదా. ఈ పూట ఉండిపోవచ్చు కదా, ఉండిపోతే చచ్చిపోతారేంటి మీరు అంటారు కదా. ఉండిపోకండి, వాళ్ళ మాట వినకండి, దేవుడిని తగ్గించకండి, దేవుని స్థాయిని తగ్గించకండి. ఒకటే చెప్పండి, దేవుడిచ్చాడు, దేవుడే తీసుకెళ్ళిపోతాడు, ఆయన చిత్తాన్ని బట్టి నడుస్తామని చెప్పండి. కాబట్టి అట్టి మహోన్నతుడైన దేవుడు, అట్టి మహాగణుడైన దేవుడు, అట్టి పరిశుద్ధుడైన దేవుడు, అట్టి నీతి స్వరూపుడైనటువంటి దేవుడు మరొక 2 లక్షణాలు కలిగి ఉన్నాడు. ఆ 2 లక్షణాల్లో ప్రేమ, ఉగ్రత. ఉగ్రత అంటే కోపం. దేవుడికి ఏమున్నాయి? ప్రేమ ఉంది, ఉగ్రత ఉంది. దేవుడికి కోపం ఉందా? దేవుడికి కోపం ఉందా? లేదా? ప్రేమ ఉందా? లేదా? రాసి ఉంది దేవుడు ప్రేమస్వరూపి అని, దేవుడు ఉగ్రుడని, దేవుని కోపం ఉందని. మనకు ప్రేమ ఉందా? లేదా? కోపం ఉందా? లేదా? ప్రేమ ఉంది, కోపం ఉంటుంది. ఎక్కడి నుండి వచ్చాయి? నిన్ను సృష్టించిన దేవుడి దగ్గర నుండే నీకు వచ్చాయి, నాకు వచ్చాయి. మన పిల్లలు ఏదైనా చేసినప్పుడు అంటాం కదా, అన్ని నాన్న బుద్ధులే, అన్ని అమ్మ బుద్ధులే వచ్చాయి, నాన్న బుద్ధులే వచ్చాయి అంటాం కదా. అలాగా ఈ ప్రేమ, ఈ కోపము అనేవి మనలో ఉన్నాయి. మనకు ఎవరు ఇచ్చారు అవి? మన దేవుడు ఇచ్చాడు. ఆయన స్వరూపంలో సృష్టించబడిన జీవాత్మకి ఆయన కొన్ని గుణాలు వచ్చాయి, రాలేదా? కోపము వచ్చింది, ప్రేమ వచ్చింది. నాకు చాలా మంది ఏం చెప్తారంటే, మా అయ్యకి మా అబ్బాయి గొప్ప కోపం అండి, ప్రార్థన చేయండి అంటారు. ఆడపిల్ల గురించి చెప్పినప్పుడు కూడా మా అమ్మాయికి కూడా ఈ మధ్య కోపం ఎక్కువైపోతుంది, కొంచెం కోపం తగ్గాలని ప్రార్థన చేయండి అంటారు. నాకు తెలిసి మగపిల్లల కంటే ఆడపిల్లలకే కోపం ఎక్కువ వచ్చేస్తుంటది. అవునా రాదా? కానీ అణుచుకుంటారు. ఆడపిల్లలు కదా, కోపపడతారు కానీ అణుచుకుంటారు. రైట్. ఏదైనా సరే ఈ కోపము, ఈ ప్రేమ అనేవి మన తండ్రివి, మనకు వచ్చాయి. నాకు కోపం ఉంది, నాకు ప్రేమ ఉంది. మీకు కోపం ఉంది, మీకు ప్రేమ ఉంది. అయితే ఒక మాట, మీకు ప్రశ్న, దేవుని కోపము ఎక్కువసేపు ఉంటుందా, దేవుని ప్రేమ ఎక్కువసేపు ఉంటుందా? దేవుని కోపం ఎక్కువ కాలం ఉంటుందా, దేవుని ప్రేమ ఎక్కువ కాలం ఉంటుందా? ప్రేమే ఉంటది. 30వ కీర్తన 5వ వచనంలో ఇలా రాసి ఉంది, ఆయన కోపము ఎంతసేపు ఉంటుందట? దేవుడికి కోపం ఉందా? లేదా? లేదని ఇస్తున్నారు కొంతమంది. ఆయన కోపము ఎంతసేపు ఉంటుందట? నిమిషం మాత్రమే ఉండును. ఆయన దయ ఎంతసేపు ఉంటుందట? ఆయుష్కాలం అంతా నిలుచును. ఇప్పుడు చెప్పండి, కోపము శాశ్వతంగా చూపిస్తాడా, ప్రేమ శాశ్వతంగా చూపిస్తాడా?
అందుకు దేవుడి గురించి ఆయన ఉగ్రుడు అని రాసి ఉంది, ఆయన ప్రేమ స్వరూపి అని రాసి ఉంది. ఓకేనా? రైట్. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను చూడండి. మనం పాపాలు చేశాం కదా, చేయలేదా? పాపం వల్ల వచ్చే జీతం ఆత్మీయంగా చనిపోతాం, తర్వాత భౌతికంగా చనిపోతాం. ఇప్పుడు మన తోటల్లో చాలా మంది చనిపోయారా, చనిపోలేదా? మనం ఎందుకు చనిపోలేదు? వాళ్ళకి మనకి ఏమైనా తేడా ఉందా? ఏమీ లేదు. మనూరులే, మనం ఒకే స్కూల్లో చదువుకున్నాం, అందరం ఒకేలాగా ఉన్నాం. నన్ను అడిగితే వాళ్ళకంటే మనమే ఎక్కువ తప్పులు చేసాం. ఆ చచ్చిన వాళ్ళకంటే మనమే దుర్మార్గ పనులు ఎక్కువ చేశాం. అయినప్పుడు మనం చనిపోయామా, బ్రతుకున్నాం? ఎందుకున్నాం? రోమిలకు రాసిన పత్రిక 2:3 దేవుని దీర్ఘశాంతాన్ని బట్టి, దేన్ని బట్టి? దేవుని దీర్ఘశాంతాన్ని బట్టి బ్రతుకున్నాం. 3 అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పుని తప్పించుకుందని అనుకుందావా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును. అది విషయం ఏంటంటే, నీ తోటోలు చచ్చిపోయి నువ్వు చచ్చిపోలేదు అంటే కారణం ఏంటంటే దేవుని అనుగ్రహం నీ మీద ఉంది. లేదా ఈ దేవుని అనుగ్రహం వల్ల మనం ఏం పొందాలట? మారు మనసు పొందాలి. ఏం పొందాలి? మారు మనసు పొందాలి. అందుకుంచాడు మనల్ని. దేవుడు నీ పట్ల చూపించిన అనుగ్రహము, ఆయన దయ, ఆయన ప్రేమ ఎందుకు చూపిస్తున్నాడంటే, నువ్వేదో సాధించేసి కొండలు గడించేసి, నువ్వేదో మూటలు కట్టేసి లోకాన్ని మూట కట్టుకుని వెళ్ళిపోతాను. మనం చనిపోవడానికి పెద్ద టైం ఏం పట్టదు. మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడానికి పెద్ద సమయం ఏం పట్టదు. ఒక్క రోజుతో క్లియర్ అయిపోద్ది మన లైఫ్. ఈ చనిపోయిన వాళ్ళందరికంటే మనం ఏమీ గొప్పవారమేమి కాదు. కానీ ఆయన దీర్ఘశాంతం చేత మనకు ఆయుష్ను పెంచి దినాలు సాగదీస్తున్నాడు. మనకి సంవత్సరం వెంబడి సంవత్సరం చూస్తున్నాం, రోజు తర్వాత రోజు చూస్తున్నాం, నెల తర్వాత నెల చూస్తున్నాం. కానీ మారు మనసు పొందట్లేదు. ఏ విషయంలో మారు మనసు పొందాలి అంటే నీకు ఏ విషయంలో మారు మనసు రిక్వైర్మెంట్ ఉందో ఆ విషయంలో పొందు. నువ్వు ఏ విషయంలో మారు మనసు పొందవలసి ఉందో ఆ విషయంలో పొందు. ఎదుటివారి విషయంలో నువ్వు ఆలోచించుకో. కాబట్టి దేవుడు అట్టివాడు అనమాట. ఆయన దీర్ఘశాంతం, ఆయన ప్రేమ, ఆయన దయ జీవితకాలం అంతా చూపిస్తాడు. ఆయన కోపం వస్తే ఎంతసేపు చూపిస్తాడట? ఒక్క నిమిషమే ఆయన కోపం. నిమిషం చాలా దేవుడి కోపము ఈ సృష్టి దయమైపోవడానికి. నిమిషమా? రెప్పపాటునే లయమైపోతాయండి. పంచభూతములు మిక్కటమైన వేండముతో రెప్పపాటు అంటే ఇలా కన్ను మూసి ఇలా తెరిసేలోపు మరేముండదు. నిమిషానికి రెప్పపాటుకి చాలా తేడా ఉంది. కన్ను మూసి తెరిసే లోపు ఈ సర్వము నాశనం అయిపోతాయి. మన కంటికి కనిపిస్తున్న ఈ ప్రకృతి నీకు నాకు అతీతమైంది, దేవుడికి అతీతమైంది. ఇది ఆయన చేతి పని. కలుగులు కాకంటే కలిగింది. కాబట్టి దేవుని యొక్క కోపము నిమిషం ఉంటది. ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన దీర్ఘశాంతము ఆయుష్కాలం అంతా ఉంటది. అది తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, తెలియని వాళ్ళకి తెలియదు. తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాలిపోతున్నారు. ఒక అబ్బాయి అంటే ఇద్దరు భార్య భర్తలు ఉద్యోగాలు, 18 సంవత్సరాలు వచ్చిన అబ్బాయికి బండి కొనేసి ఇచ్చారట. బండి ఫీట్లు చేయడానికి తీసుకెళ్ళి ఇప్పుడు స్పీడ్గా ఇలా 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 వదులుతున్నారు. చూడలేదా మీరు? ఎవరు చూడాలని వదులుతారు తెలుసా? అమ్మాయిలు చూడాలని వదులుతున్నారు. కాలేజీలు వదిలినప్పుడు, సినిమాలు వదిలినప్పుడు, రోడ్డు మీద మంచి మనుషులు నడిచెళ్తున్నప్పుడు ఈ ర్యాష్ డ్రైవింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఫోటోలు అమ్మాయిలు చూస్తారు. ఆ తర్వాత ఎందుకంటే పెడతారు కదా ఫ్లెక్సీల్లో, ఏమని? వర్ధంతి అని. ఒక అబ్బాయి
18 సంవత్సరాల వయసులో బండి కావాలని నల్లబెడితే కొనేసిస్తే ఫీట్లు చేయడానికి వెళ్ళి ఒకే ఫీట్లో స్పీడ్కి వెళ్ళి డివైడర్ని గుడ్డి చచ్చిపోయాడు. శవాన్ని మార్చురీలో వేసేశారు. తల్లిదండ్రులు కౌరు పెట్టారు. ఆ తల్లిదండ్రులు వెళ్ళి ఆ శవాన్ని చూసి మరి వాళ్ళిద్దరూ నీరైపోయి ఒక్కడే, మరెవరు లేరు, ఒక్కడే బిడ్డ నీరైపోయి ఏడుపును ఆపుకోలేక అది మరి ఇంకా వాళ్ళకి ఆహారం మీద కానీ దేని మీద మరి ఏ మనసు లేదా, బిడ్డ జీవితమే బిడ్డ, అందుకోసమే అని బ్రతికారు. ఆ తర్వాత పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ యాక్సిడెంట్ తాలూకా క్లెయిమ్ వస్తుంది కదా బండికి సంబంధించింది, ఆ క్లెయిమ్ వచ్చే లోపు తండ్రి పిచ్చోడు అయిపోయాడట. రోజు ఆ బిడ్డని గుర్తు చేసుకొని ఆ బిడ్డ కోసం ఏడ్చి ఆ బిడ్డ కోసం తప్పించి ఆలోచించి నిద్ర పట్టక నరాలు సైడ్ అయిపోయి మెంటలు ఎత్తిపోయి పిచ్చోడు అయిపోయాడట. పాయింట్ అర్థమైందా? పోలీసులు చెప్తారు ఇలాంటి, వాళ్ళు అంటారు ఎవరు చూడాలని స్పీడ్ డ్రైవింగ్లు చేస్తారు, హెల్మెట్లు లేకుండా, లైసెన్సులు లేకుండా, ఎవరి కోసం ఆ సందులు వెళ్ళి గొంతులు వెళ్ళి బంగు తిప్పుతారు. మీ తర్వాత మీ తల్లిదండ్రులు పిచ్చోలు అయిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది అంటే దేవుడు మనకు ఆయుష్కాలం ఇచ్చాడు, ఇచ్చాడా లేదా? వీళ్ళు దాన్ని ఏం చేస్తున్నారు, నిలబెట్టుకోలేక చిన్న వయసులోనే ఆకులు రాలినట్టు రాలిపోతున్నారు. ఆయన ప్రేమను, ఆయన సహనమును, ఆయన దయను గ్రహించలేక వెచ్చలవిడిగా బ్రతికి నాశనం అయిపోతున్నారు. కాబట్టి నేను ఒక విషయం చెప్పాను, కీర్తనలు 35లో దేవునికి కోపము ఉంటది, దేవునికి దయ ఉంటది. కోపం ఎంతసేపు ఉంటది? ప్రేమ ఎంతసేపు ఉంటది? శాశ్వత కాలం ఉంటది. మనకు కూడా అంతే. మన పిల్లల మీద మన కోపం రాదా? రోజల్లా కోపం వస్తుందా? ఏదో వాళ్ళు చిన్న పొరపాటు చేసినప్పుడు ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఆ టైంలో తిడతాం, కొడతాం, అయిపోయింది. జీవితం అంతా ఎవరి కోసం అంటే వాళ్ళ కోసం అన్నట్టు బ్రతుకుతాం. దేవుడు కూడా అంతే. అలాంటి ప్రేమ స్వరూపమైనటువంటి దేవుడు, అలాంటి మహోన్నతుడైనటువంటి దేవుడు శాశ్వత కాలము మనల్ని ప్రేమించాలని, ఆయన ప్రేమకు పాత్రులుగా మనం ఉండి బ్రతకాలని కోరుతున్నాడు. అప్పుడు దేవుని యొక్క ప్రేమ అంటే నిర్వచనం. ప్రేమ అంటే ఏంటి? ప్రేమకు నిర్వచనం అంటే ఏంటి? ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమ అంటే ఇచ్చుట. ప్రేమ అంటే ఇవ్వడమే కానీ ఆశించడం కాదు. ప్రేమ అంటే ఇవ్వడమే. ప్రేమ అంటే దయచేసి అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమ అనుకునేవారు, లేదా అలా సినిమా హీరోయిన్ ప్రేమ అనుకునేవారు. అది ఏది నిజం కాదు. అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించుకున్న ప్రేమ కూడా నిజమైన ప్రేమ కాదు, అది కూడా స్వార్థమే. అందులో దుర్మార్గత ఉంటది, అందులో మోసం ఉంటది. అది ఎరగక బోయవాడు గింజలేసి గింజల మీద వలేస్తే వలందని చూడకుండా గింజలు ఉన్నాయని చూసి వాలినటువంటి పక్షులు దేంట్లో చిక్కుపోతాయి? వల్ల చిక్కిపోయినట్టు అమ్మాయిలు చిక్కిపోతున్నారు, అబ్బాయిలు చిక్కిపోతున్నారు. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి గుర్తుంచుకోండి. జీవితము చాలా విలువైనది, అది ఒక్కసారి భూమి మీద ఉంటుంది. జీవితము చాలా విలువైనది, అదొక్కసారి భూమి మీద ఉంటుంది. అలాంటి జీవితం ఎలాంటిది అంటే తెల్ల కాగితం లాంటిది. ఎక్కడైనా ఇంకనే ఒక డాగ్ కానీ ఫుల్ స్టాప్ లాంటి ఒక చుక్క కానీ మచ్చలాగా తెల్ల మీద కానీ పడిందంటే జీవితాంతం ఆ మచ్చ ఉండిపోతుంది. అంత పవిత్రంగా, అంత జాగ్రత్తగా, అంత నియమ నిబద్ధతలతో తల్లి మాట మీద తండ్రి మాట మీద వివాహం వరకు వెళ్తేనే జీవితం.
దేవుని ప్రేమ స్వచ్ఛమైనది. దేవుని ప్రేమ మన నుండి తిరిగి ఏం ఆశించేది కాదు. అది దేవుని ప్రేమ. అప్పుడు ఏమిచ్చాడు మనకి? ఇవ్వడమే ప్రేమ అంటే ఏమిచ్చాడు మనకి? తన స్వరూపం ఇచ్చాడు. తన స్వరూపం అంటే ఇది ఆత్మ. నేలమంటితో నరుని నిర్మించి వాని నాశకారంధంలో జీవవాయుని వదగా నరుడు జీవాత్మ అయ్యాడు. అంటే మన స్వరూపం ఎవరిది? శరీరంలో ఉండే ఆత్మ ఎవరిది? దేవునిది. కొన్నిసార్లు చర్చిలో పిల్లలు కూడా, అంటే సంఘంలో పిల్లలు కూడా బయటి పిల్లలు చూసి అలాంటి కటింగులు, అలాంటి వేషాలు, అలాంటి ప్యాంట్లు, అలాంటివి వేసుకోవడానికి ఆశపడతారు. అది శాశ్వతమైంది గౌరవంగా వేసుకోవాలని చెప్తాను. హ్యాండ్స్ ఫుల్గా పెట్టుకోవాలని చెప్తాను ఎప్పుడు కూడా. నాకైతే ఈ కప్పు, ఈ హ్యాండ్ కప్పు ఇలా మడత పెట్టడానికి కూడా సిగ్గేస్తుంది. ఈ పై గుండె తీయడానికి కూడా సిగ్గేస్తుంది. ఎందుకంటే మనము మహోన్నతుడైన దేవుడి దగ్గర ఉన్నాం. ఆయన ముందున్నప్పుడు గౌరవంగా బట్టలు వేసుకోవాలి. స్త్రీలకు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లే. ఒంటి నిండా బట్టలు ఉంటాయి, ముసుగేసుకుంటారు. మీకోసం అయితే అది చెప్పాల్సిన అవసరం లేదు. పురుషుల్లో ఎక్కువ మంది అలాంటి వాళ్ళు బయట ఉన్నారు. ఆయన ఏమిచ్చాడు అంటే మనకి జీవాత్మని ఇచ్చాడు. ఇవ్వలేదా? ఇప్పుడు మనలో ఉన్న ఆత్మ మన అమ్మదా, మన నాన్నదా, దేవుడిదా? ఈ శరీరము మన అమ్మది. ఈ శరీరం ఎవరిది? ఈ శరీరం దేవుడిది కాదురా బాబు. ఈ శరీరం ఎక్కడి నుండి వచ్చింది? మీ అమ్మ దగ్గర నుంచి వచ్చింది. నీకోసమే కడుపు కోసారు దానికి. నేను చెప్తాను, నీకోసమే కడుపు కోసుకుంది. చూసుకుంటారా, కొట్లు ఉన్నాయి కడుపు మీద. మిమ్మల్ని మొయ్యడాకే కడుపు కోసారు. తిరగబడకూడదు, అమ్మ మీద ఏడుస్తుంది. మిమ్మల్ని కాయడానికి ఏడ్చింది, ఇప్పుడు మిమ్మల్ని తిరగబడుతుంటే ఏడుస్తుంది అని చెప్తాను. మా ఆవిడే కాదు, ఇక్కడున్న ప్రతి తల్లి తన రక్తాన్ని దారిపోసింది. ప్రతి తల్లి తన పేరు కట్ చేసుకుంది ఆ బిడ్డ కోసం. తల్లి మీద తిరగబడితే ఎవడు బాగుపడ్డాడు. తండ్రి మీద తిరగబడినోడు ఎవడు బాగుపడ్డాడు. తండ్రి మాట తల్లి మాట విన్నోలే బాగుపడతారు. అవునా కాదా? చెప్పండి. పిల్లలు అలాగుంటేనే వాళ్ళు బాగుంటారు, మనకు ఆనందం ఉంటుంది. మనకు జీవాత్మనిచ్చింది ఎవరు? దేవుడు. 2, ఈ శరీరాన్ని ఎవరిచ్చారు? తల్లి తండ్రి. తల్లి తండ్రుల వల్ల ఏమొచ్చింది? శరీరం వచ్చింది. అప్పుడు ఈ శరీరానికి కావలసిన అవసరాలన్నీ తీరుస్తున్నాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఫిలిప్పీ 4:19లో అవసరాలు. దేవుడు ఏం తీరుస్తున్నాడు? దేవుడు ప్రతి అవసరం తీరుస్తున్నాడు. దేవుడు ప్రతి అవసరం తీరుస్తున్నాడండి. దేవుడు మామూలుడు కాదు. అవసరాలు తీరుస్తాడా? ఆస్తులు ఇస్తాడా? ఆస్తులు ముఖ్యమా, అవసరాలు ముఖ్యమా? చాలా మంది సంగతి తెలియక ఆస్తులు గడించేసి పిల్లలకి ఇచ్చేసి వాళ్ళు పాడు చేసి వెళ్ళిపోయారు. మనం పిల్లలకు ఆస్తులు ఇవ్వకూడదు. వెండి బంగారాలు, ఆస్తులు, అంతస్తులు ఇవ్వకూడదు. వారిని ఉన్నతమైన స్థితిలో పెట్టాలి అంటే శుభ్రంగా చదివించాలి. బాగా చదువుకున్న తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళు బ్రతుకుతారు. ఆడపిల్లలు అయితే వారి రుణం వారు తీర్చాలి. వారికి మంచి సంబంధం చూసి ఒక మంచి విశ్వాస చేతిలో పెట్టాలి. వారికి ఏదైనా ఉంటే ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేయాలి. మగపిల్లలు అయితే వారిని శుభ్రంగా పెళ్లి చేసి వారికి కూడా ఇవ్వాల్సింది వారికి ఏదో ఇచ్చేయాలి. కానీ ఆస్తులు పోగేసి మాత్రం వాళ్ళకి ఇవ్వకూడదు. దేవుడు నా అవసరాలన్నీ తీరుస్తున్నాడు. నా అవసరాలన్నీ తీరుస్తున్నాడు. నాకు ఆస్తులు ఏటి లేవు, సెంటు భూమి లేదు, సొంత ఇల్లు లేదు, వ్యాపారాలు లేవు, తల్లిదండ్రులు గడించి ఇచ్చింది ఏం లేదు. నా భార్య ఉద్యోగస్తురాలు కాదు. నా పిల్లలు ఎవరు నాకు చెయ్యి అందలేదు. అయినా నా అవసరాలన్నీ ఎవరు తీరుస్తున్నారు? దేవుడే తీరుస్తున్నాడు. దేవుడికి అసాధ్యమైనది ఏం లేదు. దేవుడు మహోన్నతుడు. ఆయన నమ్మితే మన అవసరాలన్నీ తీరుస్తాడు. నీకు తెలీదు, నాకు తెలుసు, అంతే. నా మనస్సాక్షికి నాకు తెలుసు, దేవుడికి తెలుసు నా అవసరాలు తీరుస్తున్నాడు దేవుడు.
అవసరాలు తీరుస్తాడా తీర్చడా? డెఫినెట్గా తీరుస్తాడు అవసరాలు. ఆయన నమ్ముకుంటే అనాథలుగా విడిచిపెట్టడం. రెండో విషయం ఏమిటి అంటే ఆత్మల రక్షణకై ఆయన కుమారుడైన క్రీస్తుని భూమి మీద పంపించాడు. యేసు ప్రభుని భూమి మీద పంపలేదా? ఎవరైనా ఏదైనా ఇస్తారు కానీ పిల్లలు ఎవరు తమ బిడ్డల్ని ఎవరి కోసం త్యాగం చేయరు. చేస్తారా? నా కొడుకైనా మీరు ఎవరైనా పిలిచి వాళ్ళు ఒప్పుదారా మా బజార్కి వెళ్ళి అనేసి అంటే మాకు కూడా ఎలాగుంటుంది? బాధగా ఉంటుంది. వాళ్ళు పిల్లలు కదా. కానీ దేవుడు మన కోసం ఎవరిని పంపించాడు? ఆయన కుమారుడిని పంపించాడు. అది ఒక విషయం. మనం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా? చెప్పట్లేదు మీరు. మన పిల్లల్లో ఇప్పుడు మంచోళ్ళతో ఉండమంటాం, చెడ్డోళ్ళకి దూరంగా ఉండమంటాం. అవునా? మనము చెడ్డోళ్ళమై ఉండి మన పిల్లలు బాగుండాలని కోరుకుంటాం కదా. మనందరము చెడ్డవారమే. దేవుడు ఒక్కడే మంచివాడు. ఆ మంచివాడైన దేవుడు తన కుమారుడిని ఎవరి కోసం అనుగ్రహించాడు? మన కోసం అనుగ్రహించాడు. అదండి ప్రేమ అంటే. ఆత్మనిచ్చాడా? ఇవ్వడమే నిర్వచనం అయితే ఆత్మనిచ్చాడా? ఇవ్వలేదా? ఇచ్చాడు. అవసరాలు తీరుస్తున్నాడా? తీరుస్తున్నాడు. రక్షణ కోసం యేసుప్రభుని ఇచ్చాడా? యేసుప్రభుని ఇచ్చాడు. ఆయన ఇవ్వడమే పనిగా పెట్టుకున్నాడు. దేవుడు ప్రతిదీ ఇస్తాడు. మనం అడగాలి. జ్ఞానం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్ ఇస్తాడు, రక్షణ ఇస్తాడు, అన్న వస్త్రాలు ఇస్తాడు. ఏది కావాలంటే అది ఇస్తాడు. కానీ పోగేసుకోవడానికి ఇవ్వడం. పొరపాటు కానీ మీరు ఎప్పుడైనా పోగేసి పంపకాల్లో తేడా వచ్చింది అనుకోండి, ఒక కూతురికి ఒకలాగా, ఒక కొడుకు ఒకలాగా, చిన్న కూతురికి ఒకలాగా, పెద్ద కొడుకు ఒకలాగా, నడిపోడుకు ఒకలాగా పంచారు అనుకోండి. ఏదా నువ్వు పెద్దనివి ఈ 3 తులాలు నువ్వు తీసుకొని ఇచ్చి, ఏదమ్మా నువ్వు చిన్నపిల్లలు నీకు ఉద్యోగం ఉంది నువ్వు ఈ పొలం తీసుకొని దానికి ఇచ్చి, ఒక కొడుక్కి ఎదరా నువ్వు ఇల్లు తీసుకుని అడిగి మామూలు పాత ఇల్లు ఇచ్చి, మరో కొడుకు ఎదరా నువ్వు ఈ అపార్ట్మెంట్ తీసుకుని కొత్త ఇల్లు ఇచ్చామనుకోండి, అప్పుడు మేము ముసలైపోయికి వెళ్ళామనుకోండి, కొత్త ఇంటికి వెళ్ళామనుకోండి, అప్పుడు తెలిసిపోద్ది రంగు అనమాట. ఏమే ఎక్కడికి వచ్చారో కొడుక్కి ఇచ్చారు అక్కడికి వెళ్ళొచ్చు కదా అంటారనమాట. అందరా మరి దానికి 3 తులాలు ఇచ్చారు, అది ఒక్కదే పుట్టింది, నేనేం పుట్టలేదు, ఆమెలు గుర్తులేదు కొడుకు అని. ఈ ఆస్తులు బట్టి తల్లిదండ్రులు ఏం చేస్తారో వదిలేస్తారండి, చూడరు. మనం చేసే తప్పు ఏంటంటే గడించాలి ఇవ్వడమే. మనం చేసే మంచి పని ఏంటంటే వాళ్ళు గడించుకునేటట్టు చేసేయాలి. నువ్వు టీచర్ అయిపో, నువ్వు డాక్టర్ అయిపో, లేకపోతే నువ్వు ఇంజనీర్ అయిపో, ఏ చదువుతావో చదువుకో, నీ ఉద్యోగాన్ని బట్టి నీ సంపాదన నువ్వు పోగేసుకుంటావు, ఏం చేసుకుంటావు నీ. అలాగే మనం మొదలుపెట్టి మన పిల్లలు ఏం చేయాలి? చదివించాలి. ఇంకొక మాట, నువ్వు ఎన్ని ఫీజులు కట్టావో ఆ రసీదు కూడా వాళ్ళకి ఇచ్చేయాలి లాస్ట్లో. లేకపోతే నువ్వు నన్ను చదివించేవాటి అని అతను ఎప్పుడు ఎవరు ఎలాగుంటారో తెలియదు. ఎందుకంటే ఈ పిల్లలు ఎలాంటోళ్ళంటే రేపు కళ్ళు తేరిపోయిన తర్వాత మీరు మమ్మల్ని చూసేరేట్ అంటారా లేదా? మనం ఏమనక్కర్లే, పైన జిప్పిది జిప్పిడివే, ఎదరా మీకు కట్టిన ఫీజులు అని. నా భార్యకి పెట్టినటువంటి మందులు, నా భార్యకి చూసినటువంటివి ఏవి నేను లెక్కయ్యను. ఎందుకంటే నేను ఒకటే, ఒక శరీరం. ఈ పిల్లలు మాత్రం మన శరీరంలో నుంచి వస్తారు, మళ్ళీ బయటకు వెళ్ళిపోతారు. వీళ్ళెంత ప్రేమ అలకపోస్తారు కదమ్మా. రేపు పెళ్ళైన తర్వాత అమ్మా ఏదో 1000 రూపాయలు ఉంటుకోసం మా ఆయన్ని అడుగమ్మా అంటారమ్మా. గొప్ప డేంజరే. ఆయన్ని అడగాలమ్మా అంటారు, తెలుసా మీకు? ఆడవుడే ఆయన్ని అడగమంట. మనకు నిన్న వచ్చాడు అన్నాం అనుకోండి, నీకు నచ్చితే రాలేదు మా ఆయన మాత్రం వాళ్ళకి అనుకో అంటారు, తెలుసా? వీళ్ళు ప్రేమ, నిజమైన ప్రేమ ఎవరి దగ్గర ఉంటుంది? దేవుని ప్రేమ, నిజమైన ప్రేమ. ఆయన అన్ని ఇస్తాడు. రెండో విషయం ఏమిటంటే సంఘము యొక్క లక్షణం ప్రేమ. సంఘము యొక్క లక్షణము ప్రేమ. ఒక స్థానిక సంఘం కడితే ఆ సంఘంలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. అవునా? చెప్పండి. ప్రేమ లేని సంఘాన్ని దేవుడు స్వీకరించడం. సంఘము అంటే ప్రేమకు చిహ్నం. సంఘము అంటే ప్రేమకు చిహ్నం. యోహాను సువార్త 15:17. యోహాను సువార్త 15:17. ఒకరిని ఒకడు ఏం చేయాలట? ప్రేమించండి అని రాస్తుంది. ఒకళ్ళు ఏం చేయాలి?
అక్కడ అదే ఉంది, ఒకరినొకరు ప్రేమించండి అని ఉంది. మనం ఇక్కడ ఎంతమంది ఉన్నామో అన్ని శరీరాలతో ఉన్నాం. ఈ రకరకాల శరీరాలతో ఉన్న మనందరము ఏక శరీరం అవ్వాలి. ఏక శరీరం అవ్వాలంటే ఏం చేయాలి? మన మధ్యలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. సరాబు ఒక చెక్కని జాయింట్ చేసే ముందు ఏం పెడతాడు? గమ్ము పెడతాడు. అర్థం అవట్లేదా? ఇప్పుడు మనం కూడా కలిసి ఉండాలంటే మన మధ్యలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమే గమ్ము. కలిసి ఉండడం అంటే ఇలా చెక్కల్లా గమ్మేసి అంటే ఉండడమా? కాదు. కలిసి ఉండడం అంటే ఒకరి మీద ఒకరికి ఏముండాలి? ప్రేమ ఉండాలి. అదే సమయంలో మనలో లోపాలు ఉంటాయి, ఉండవా? మనుషుల్లో లోపాలు ఉండవా? నాలో లోపాలు లేవా? మీలో లోపాలు లేవా? మనం మనుషులం కదా. అప్పుడు ఒకరినొకరు ఏం చేయాలి? ప్రేమించాలి. అంటే ఒకరినొకరు ఏం చేయాలి? క్షమించాలి. క్షమాపణ లేని చోట ప్రేమ ఉండదు, ప్రేమ ఉన్న చోట క్షమాపణ ఉంటుంది. ఎందుకంటే ఈ భూమి మీద ఏ మానవుడు పరిపూర్ణుడు కాడు. ఈ భూమి మీద ఏ మానవుడు పరిపూర్ణుడు అక్కడే యేసు ప్రభు. కాబట్టి ఒకరినొకరు ఏం చేయాలట? ప్రేమించుకోవాలి. ప్రేమించాలంటే ఒకరినొకరు ఏం చేయాలి? క్షమించాలి. భార్యలో లోపాలు ఉంటాయి, భర్త క్షమించాలి. భర్తలో లోపాలు ఉంటాయి, భార్య క్షమించాలి. సహోదరులో లోపాలు ఉంటాయి, సహోదరు క్షమించాలి. సహోదరుల్లో లోపాలు ఉంటాయి, సహోదరుడు క్షమించాలి. ఒక ఇంట్లో 10 మంది ఉంటే 10 మందిలోనూ లోపాలు ఉంటాయి, కానీ ఒక ఇల్లులాగే ఉంటారు కదా. అవునా? అలాగా సంఘం కూడా ప్రేమ కలిగి ఉండాలని దేవుడు చెప్పాడు. ఆ ప్రేమ లేకపోతే సంఘాలు విడిపోతున్నాయి. ప్రేమ కాదు, క్షమించే గుణం లేకపోతే సంఘాలు విడిపోతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళాటి మనుషులే ఉంటారు, కొత్త మనుషులు ఎవరు ఉండరు. కాకపోతే నేను మనోళ్ళకి ఏం చెప్తానంటే, మన లోపాలు కనబడతాయి, దూరంగా ఉన్న లోపాలు కనబడవు. వాళ్ళు మంచోళ్ళ కనబడతారు అంతే. వాళ్ళకి లోపాలు ఉంటాయి, అవి ఇక్కడ కనబడవు. ఓకేనా? అందువల్ల ప్రేమ కలిగి ఉండాలి అంటే లోపాలు చూడకూడదు. ఒకవేళ చూసినా ఆ లోపాలని సహించాలని రాసి ఉంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1. ఎఫెసీ 4:1 ఒకరినొకరు ఏం చేయాలక? సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించి ఐక్యమును కాపాడుకునే యందు ఒకరిని ప్రేమతో ఒకరినొకరు ఏం చేయాలి? ఒకరినొకరు ఏం చేయాలి? సహించాలి. ఎంతమందిలో లోపాలు ఉంటాయి, ఎన్నిసార్లు విడిపోతాం, ఎన్ని సంఘాలు కడతాం? పోనీ అక్కడ కట్టిన సంఘంలో ఉన్న వాళ్ళ దగ్గర లోపాలు ఉండవా? చెప్పండి. ఏం చేస్తాం? ఎక్కడికి వెళ్ళినా ఉంటాయి. కాబట్టి ఎక్కడున్నామో అక్కడే వాటిని ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ఇక్కడ పోగొట్టుకొని ఎక్కడో వెతుక్కుంటే దొరకదు, ఎక్కడ పోయిందో అక్కడే వెతకాలి. ప్రతి మనిషిలోనూ లోపాలు ఉంటాయి, ప్రతి మనిషిలోనూ బలహీనతలు ఉంటాయి. ఒకరినొకడు ఏం చేయమని చెప్పింది వాక్యం? సహించమని చెప్పింది. విడిపోతే చెడిపోతాం, కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు పెద్దలు. అవునా? వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ద్వేషం లేదు, చేసే పని వాక్యానుసారంగా ఉండాలని కోరుతున్నానే తప్ప వ్యక్తులుగా నేను ఎవరిని ద్వేషించను. ఎందుకంటే నేను బాప్తీసాలు ఇచ్చిన మనుషుల మీద నేను ఎలా ద్వేషం చూపిస్తాను? అర్థం అవట్లేదా? నేను బాప్తీసాలు ఇచ్చిన మనుషులు నేను ఎలా ద్వేషిస్తానండి? మీరు నన్ను ద్వేషిస్తే ద్వేషించవచ్చు, కానీ నేను మిమ్మల్ని ద్వేషించను కదా. కాబట్టి సంఘం మనుషుల మధ్యలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. కొన్నిసార్లు పొరపాట్లు నాలోనే ఉండొచ్చు, మీలోనే ఉండొచ్చు, సహోదరులు ఉండొచ్చు, బలహీనతలు ఉండొచ్చు, వ్యసన పరులు అయి ఉండొచ్చు, లేకపోతే తెలియని వాళ్ళు అయి ఉండొచ్చు. ఎవరిని వదులుకోలేం కదా, ఇది ఒక కుటుంబం కదా. మూడో విషయం ఏమిటి అంటే, ప్రేమ గలవాడు దేవుని ఎరుగును. 1 యోహాను పత్రిక 4:7 ఇలా రాసింది. ఒక మనిషిని మనం ప్రేమించాలంటే, ఒక బలహీనుడు, ఒక బలహీనురాలు, లేకపోతే పొరపాటు చేసిన మనిషిని మనం ప్రేమించాలంటే ఆ మనిషి ఉంటే కదా మనం ప్రేమిస్తాం. అవునా? నువ్వు తప్పు చేసావు కాబట్టి నాకు ప్రేమించడానికి అవకాశం వచ్చింది. ఆ పక్షంగా నీ గురించి నేను ప్రార్థన చేయాలి, దేవుడిని అడగాలి. తప్పు చేశాడని 10 మందికి చెప్తే అది ఇంకా దరిద్రం.
అవునా? ప్రేమిస్తేనే మనుషులు మారుతారండి, ద్వేషిస్తే ఎవరు మారరు. ద్వేషము దేవునికి అసహ్యమైనది. 3వ పాయింట్లో ప్రేమ లేని వారు ఎలాగుంటారో ఉంది, రాసుకోండి. 3 ప్రేమ లేని వారు ఎలా ఉంటారో ఇక్కడ రాస్తాను. 3 ప్రేమ లేనివారు 1 ఎలా ఉంటారు? కయ్యను వలె ఉంటారు. కయ్యనుకి ప్రేమ ఉందా, కోపం ఉందా? చెప్పట్లేదు మీరు. అమ్మా, కయ్యనుకి తమ్ముడి మీద ప్రేమ ఉందా, కోపం ఉందా? కోపం ఉంది కాబట్టి ఏం చేశాడు? కొట్టి చంపేశాడు. ప్రేమ లేనోడు కయ్యను. 2 ఆదికాండం 26:14లో ఫిలిష్తీయులు అసూయపరులు. ఫిలిష్తీయులు ఎవరు? అసూయాపరులు. ఎవరైనా ఎంత చెప్పాను? ఆదికాండము 26:14 ఎవరైనా అభివృద్ధి చెందితే వారం లేని గుణం ఫిలిష్తీయులకి. మానవత్వం కూడా ఉండదు వాళ్ళకి, అసూయపరులకి. ఇశ్రాయేలీలేమో కష్టపడుతున్నారు, ఐగుప్తీయులేమో ఆనందిస్తున్నారు. వీళ్ళేమో గొడ్డు చాకరీ చేస్తుంటే వాళ్ళేమో కుర్చీలో కూర్చొని ఆనందిస్తున్నారు. అది అమానుషం. హార్ట్ఫుల్ గా గుండె మీద చేసుకొని చెప్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అభివృద్ధి అయినా సరే, ఎవరు ఇల్లు మీద ఇల్లు కట్టుకున్నా సరే, ఎవరు పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉన్నా సరే, ఎవరికి ఉద్యోగాలు వచ్చినా సరే నేను ఆనందిస్తాను, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాను మీ తరఫున. ఎందుకు అంటే జ్ఞానం ఎవరి సొత్తు కాదు, ఎవరైనా బాగుపడవచ్చు. మనకంటే బాగుపడిన వాళ్ళు అన్యులు ఎంతో మంది ఉన్నారండి. మనం వాళ్ళ మీద ఏడ్చామా? ఏడొచ్చా? 2ది ఆ బాగుపడి ఎలాగొస్తుంది? మీరు దొంగతనం చేయలేదు, దోచుకోలేదు, దారి కాచి కొట్టేసి తీసుకోలేదు, కష్టపడుతున్నారు, పని చేస్తున్నారు, దేవుడు ఇస్తాడు. ఎవడా ఇచ్చిన దాని మీద ఏడకూడదు. 3వ విషయం ఏమిటి అంటే 1 యోహాను పత్రిక 3:12 వీరు దుష్టుని సంబంధులు అని ఉంది. వీరు దుష్టుని సంబంధులు. 1 యోహాను పత్రిక 3:12 ప్రేమ లేని వారు దుష్టుని సంబంధులు. కయ్యనికి ఏమి లేదు? ప్రేమ లేదు. సొంత తమ్ముడినే చంపేశాడు, అంత దుర్మార్గుడు. ప్రేమ లేని వారు ఎవరి సంబంధులు? ప్రేమ లేకపోతే ఇంకేం క్రీస్తు సంఘం అది? ప్రేమ లేకపోతే ఇంకేం మనుషులు? ప్రేమ లేకపోతే ఇంకేం సేవ? ప్రేమ లేకపోతే ఇంకేం రొట్టు పెరగడం? ప్రేమ లేకపోతే అది ఎందుకు వేస్ట్ అది? కాబట్టి సంఘం యొక్క లక్షణం ఏంటి? ప్రేమ ఉండాల. నేను ఒకటే చెప్తున్నాను, నా భారం నేను భరించుకుంటున్నాను, మీ భారం మీరు భరించుకుంటున్నారు. నా కరెంటు బిల్లులు మీరు కడుతున్నారా? నా పిల్లల ఫీజులు మీరు కడుతున్నారా? చెప్పండి. నా భారం నేను భరిస్తున్నాను. మీ పిల్లల ఫీజులు నేను కట్టలేదు, మీ కరెంటు బిల్లులు నేను కట్టలేదు, మీకు రోగాలు వస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి మందులు కొనలేదు. మీ భారము మీరు భరిస్తున్నారు. ఎవరి భారాలు వాళ్ళు భరిస్తున్నప్పుడు ఒకరినొకరు ఎందుకు ప్రేమించకూడదు? ఒకరి దగ్గర ఒకరు ఎందుకు తగ్గించుకొని ఉండకూడదు? పైపెచ్చు మనందరి అవసరాలు ఎవరు తీరుస్తున్నారు? ఆ పైవాడు కదా తీరుస్తున్నాడు. మనం అలా కలిసిమెలిసి ఉంటే, ప్రేమ కలిగి ఉంటే ఆయన సంతోషిస్తాడు. ఆ రకంగా ఉన్నదే క్రీస్తు. అంతే తప్ప సనుగులు, సంశయాలు, ఏడుపులు, ఈర్ష్యులు, కక్షలు, ద్వేషాలు ఇవి పరిశుద్ధుల లక్షణాలు కాదు. మీ అందరికీ